విష్ణువుకి సంబంధించి మాత్రం చాలా కాలంగా వింటున్నాం. మీకు ఫలానా ఏదైనా లౌకికమైనటువంటి కోరికలు ఏమి కావాలన్నా తీరాలంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి అని చెప్తున్నారు. ఓకే. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎవరి నక్షత్రం ఏదో దాన్ని బట్టి ఆ శ్లోకానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ చదవాలని చెప్తారు. అంటే ఆ శ్లోకాన్ని 3 సార్లు చదవటమో ఏదో అట్లా. నా నక్షత్రం నాకు తెలియదు, అయితే ఏమైంది, మొత్తం విష్ణు సహస్రనామం చదువు, అయిపోయింది, ఫలితం ఉంటుంది. అందులో నీ నక్షత్రం కూడా ఉంది కదా. నీదే కాదు, నీ కుటుంబ సభ్యులది, అందరిది ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఈ 108 నక్షత్రాల ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం నిర్మల్లో శనివారం నాడు శ్రీ అనంతలక్ష్మి గారు, ప్రముఖ ప్రవచనకర్త, అమ్మవారు మరియు ఆధ్యాత్మిక సాహితీవేత్త శ్రీ అనంతలక్ష్మి గారు నిర్మల్కి దేవరకోట దేవస్థానంకి 4 గంటలకి వస్తున్నారు. భక్తులందరూ అమ్మవారి ప్రవచనాలు మరియు లలితా సహస్ర పారాయణము, విష్ణు సహస్ర పారాయణము తమ ద్వారా ఇక్కడ చేయించడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క మహిళా భక్తులు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు తప్పకుండా రావాలని కోరుతున్నాము. మరియు మహిళలు మీరు వచ్చేటప్పుడు ఎరుపు రంగు చీరలు ధరించి రావాలి. మరియు ఇట్టి కార్యక్రమంతో పాటు అయోధ్య నుండి స్వామివారి పాదుకలు మరియు ధనుస్సు మరియు రాముల వారి విగ్రహము 35 కిలోల మన విగ్రహం కూడా ఇక్కడికి వస్తున్నది. తప్పకుండా ప్రతి ఒక్కరికి దర్శనార్థము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉంచబడుతుంది. ప్రతి ఒక్క హిందూ బంధువు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరియు కార్యక్రమం అనంతరము అల్పాహార ప్రసాదం కూడా ఉంటుంది, భక్తులు గమనించగలరు. సాయంత్రం 4 గంటలకు మొదలై కార్యక్రమం అనంతరము 8 గంటల లోపు కార్యక్రమం ముగుస్తుంది. ఇటు విషయాన్ని మా కమిటీ ద్వారా మరియు కార్యనిర్వహణాధికారి మరియు నవీన్ అయ్య గారి ద్వారా మీ అందరికీ భక్తులందరికీ తెలియజేస్తున్నాము. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద.